నమస్కారం మిత్రులారా, మీరంతా ఎలా ఉన్నారు? మనం జీవితం గురించి మాట్లాడుకుంటూ ఉన్నాం. ఏదో సినిమా యాక్టరు, రాజకీయ నాయకుడు లేదా రాజకీయ విశ్లేషణలు, కబుర్లు ఇవి కాకుండా మనం ఎప్పుడూ చాలా తీక్షణంగానే మాట్లాడుకున్నాం, చాలా సీరియస్గానే మాట్లాడుకున్నాం. అన్నిటికంటే అమూల్యమైనటువంటిది జీవితం. జీవితం అంటే ఒక నిర్దిష్టమైనటువంటి సమయం. అంటే కొంతకాలం గురించి, కొంతకాల వ్యవధిలో కొంతకాలం పాటే మనం ఇక్కడ ఉంటాం, ఈ భూమి మీద ఉంటాం. అది చాలా పరిమితమైనటువంటి సమయం. దాన్నే మనం జీవితకాలం అంటాం. ఈ జీవిత కాలాన్ని చాలా జాగ్రత్తగా ఉపయోగించుకోవాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది. జీవితం ద్వారా ఏమేమి సాధించదలిచామో అవి నిజంగా సాధించతగ్గవా కాదా అనేది మనం చేసుకునేటువంటి ఎంపిక మీద ఆధారపడి ఉంటుంది. అయితే దేన్ని ఎన్నుకుంటాము అనేది ఆలోచన లేకుండా అయితే చేయలేం కదా. మనిషికి చాలా ఉన్నతమైనటువంటి ఆలోచన ఉంది. మనిషిలాగా ఆలోచించగలిగేటువంటి ప్రాణి ఇంకొకటి లేదు, ఇంకో జంతువు ఏది లేదు. అందుకే వీడికి ఆలోచన శక్తి ఉంది కాబట్టి ఏనుగునైనా బంధిస్తాడు, నీటిలోకి పోయి ఓ పెద్ద వేల్ దాన్ని కూడా బంధించగలడు. చాలా తేలిగ్గా బంధిస్తాడు, లొంగ తీసుకుంటాడు, మచ్చిక చేసుకుంటాడు. ఇవన్నీ మనిషికే సాధ్యం. ఇక మనిషి జీవితానికి వచ్చేసరికి మరి తనకున్నటువంటి అపారమైన తెలివితేటలతోని ఏం చేయాలో ఏం చేయకూడదో అది కూడా తెలుసుకోవాలి కదా. ఏది పడితే అది చేయడం, దేని పట్ల ఆకర్షణ మొదలవుతే అటువైపు పరిగెత్తడం, ఇలా చేస్తూ పోతే ఈ అమూల్యమైన జీవితం అనేటువంటి మాటకు అర్థం లేకుండా పోతుంది కదా. కాబట్టి మనిషి ఏది చేయాలి, ఏది చేయకూడదు అనేటువంటి విచక్షణ వీడి లోపట ఉండాలి, ఉండి తీరాలి. ఒకవేళ లేదనుకోండి, నష్టపోయేది ఎవరు? అందుకనే ఇది మాట్లాడుతున్నప్పుడు నాకు ఒక జోకు గుర్తుకొస్తుంది. ఏంటంటే, మనం చేయరాని పనులన్నీ చేసి అనేక ఇబ్బందులకి లోనవుతాం. ఆ ఇబ్బందులకు అలవాటు పడతాం. ఆ ఇబ్బందుల నుంచి బయటపడడానికి ప్రయత్నిస్తూనే మన జీవితం కాస్త ముగిసిపోతుంది, సమాప్తం. శుభం అనేటువంటి టైటిల్ మనం తెర మీద చూస్తాం. జీవితం అనేటువంటి తెర మీద శుభం టైటిల్ పడకముందే, శుభం కార్డు రాకముందే మనం ఏది చేయాలి, ఏది చేయకూడదు అనేటువంటి విజ్ఞత కలిగి ఉండి ఆ పనులే చేయడం మొదలు పెట్టాలి. ఇక జోకు విషయానికి వస్తే ఏమిటంటే, ఒక అతను తన 21 ఏట 20 సంవత్సరాలు వచ్చిన తర్వాత ఒక చాలా పేరు మోసినటువంటి జ్యోతిష్కుడి దగ్గరికి పోయాడట, అస్ట్రాలజర్. నేను ఇది అస్ట్రాలజర్ గురించి చెప్తున్నానంటే నాకు అస్ట్రాలజీలో నమ్మకం ఉందని కాదు, చెప్పాను కదా ఒక జోక్ అని. పోయి తన చెయ్యి చూపించాడు. ఆయన అటు ఇటు చాలా పరిశీలనగా చూసి ఈ గీతలు, ఆ గీతలు, తలరాతలు ఇవన్నీ కూడా చాలా జాగ్రత్తగా లెక్కలేసి చూసి, పుస్తకాలు తెరిచి చాలా పరిశోధన చేసి ఏమన్నాడంట, అయ్యా నీకు 22వ ఏట నుంచి కష్టాలు మొదలవుతాయి, చాలా తీవ్రమైనటువంటి కష్టాలు ఉంటాయి, ఇలాంటి కష్టాలు కాదు అన్నాడు. వీడు సరే ఇంకా 2 సంవత్సరాలు ఉంది కదా, అప్పుడు చూసుకుందాం,
స్వామి ఎన్ని సంవత్సరాల పాటు ఈ కష్టాలు ఉంటాయని అన్నాడట. అయ్యా, కష్టాలు మొదలవుతాయి, దానివల్ల చాలా ఇబ్బందుల పాలవుతావు, ఆ తర్వాత కష్టాలకు అలవాటు పడిపోతావు, ఆ కష్టాలతోనే వెళ్ళిపోతావు అన్నాడు. అంటే ప్రతి మనిషి తనకు ఎదురయ్యేటువంటి కష్టాలను పరిష్కరించుకోవడానికి, ఆ కష్టాల్లోంచి బయటపడడానికి తీవ్రమైనటువంటి ప్రయత్నం చేస్తూనే తన జీవితాన్ని ముగిస్తాడు. అయితే చాలా వరకు కష్టాలు ఏవైతే మనిషికి ఎదురవుతాయో ఇవి స్వయంకృత అపరాధాలు. స్వయం అంటే తనకు తానుగా, కృతం అంటే చేసుకున్నటువంటి, తాను చేసుకున్నటువంటి చెయ్యరాని పనులు. అపరాధం అంటే ఏంటి? చెయ్యరానటువంటి పని. చెయ్యరాని పనులు చేయడం వల్ల వచ్చినటువంటి ఇబ్బందులే 100కి 99 ఉంటాయండి. మీరు కావలిస్తే చాలా జాగ్రత్తగా పరిశీలించండి. దేనికి ప్రాధాన్యత ఇవ్వాలో దానికి మనం ప్రాధాన్యత ఇవ్వము, దేనికి ఇవ్వకూడదో దానికి ఇస్తాం. ఇటీవల నా దగ్గరికి ఒక మిత్రుడు వచ్చాడు. మిత్రుడు వస్తే ఏంటి సంగతి అని మాట్లాడిన తర్వాత, ఈ మధ్య తాగుడుకు బాగా అలవాటు పడ్డానురా, డాక్టర్ దగ్గరికి వెళ్ళాను, డాక్టరు నీ లివరు పాడైపోయింది, నువ్వు తాగడం మానేస్తే కానీ బతకవు, ఇలాగే తాగుతూ పోతే 6 నెలల కంటే ఎక్కువ బతకవు అని చెప్పాడు. వాడు నా దగ్గరికి వచ్చి, మరి ఏం చేయమంటావు చెప్పు, తాగుడు మానేయమని తప్ప ఇంకేదైనా చెప్పు అంటాడు. తాగడం మానేయమని తప్ప ఇంకేదైనా చెప్పు అంటే నాకు అర్థం కాలేదు. సమస్యకు పరిష్కారం అదే కదా, మరి పరిష్కారం కాదని ఇంకేదో చెప్పంటే ఏం చెప్పాలి? సరే డాక్టర్ని అడుగుదాం పదా అని డాక్టర్ దగ్గరికి వెళ్ళాము. డాక్టర్ అన్నాడు, చెప్పాను కదా నువ్వు తాగుడు మానేయాలి, లేకపోతే 6 నెలల లోపే చచ్చిపోతావని. సార్ మరి ఎలా సార్, నేను బాగా అడిక్ట్ అయిపోయాను, అలవాటు అయిపోయాను, అది లేకుండా నేను ఉండలేను. సరే దాంతోనే పో, కానీ నీకు జీవితం ఉండకుండా పోతుంది, అది దృష్టిలో పెట్టుకున్నాడు. వీడు ఇంత మాట విన్న తర్వాత కూడా, ప్రాణమే ఉండదని విన్న తర్వాత కూడా, సార్ రోజు విడిచి రోజు తాగొచ్చా, పోనీ 3 రోజులకు ఒకసారి తాగొచ్చా, మంచి బ్రాండ్ ఉన్నటువంటి విస్కీ తాగొచ్చా, చాలా కాస్ట్లీ విస్కీ తాగితే ఏమీ తేడా రాదా? ఇలాంటి ప్రశ్నలు వాడు వేస్తూ పోతే అక్కడ డాక్టర్కు విసుగొస్తుంది, వాడి పక్కనున్న నాకే సిగ్గేస్తుంది అనమాట. మనుషుల తీరు అందరిది ఇలాగే ఉంటుంది అన్నమాట. సమస్యకి పరిష్కారం ఒకటి ఉంటుంది, వీడు చేయాలనుకునేది మరొకటి ఉంటుంది. ఒక ఆయనకి హార్ట్ ప్రాబ్లం వచ్చింది, డాక్టర్ దగ్గర పోయాడు, యాంజియోగ్రామ్ తీశారు, అన్నీ తీశారు. తీసిన తర్వాత డాక్టర్ గారు ఆ మందులు అవి రాసి నాన్ వెజిటేరియన్, మాంసాహారం పూర్తిగా మానేయాలని చెప్పాడు. చెప్తే ఆయన పక్కన ఉన్నటువంటి భార్య, డాక్టర్ గారు పోనీ చికెన్ తినొచ్చా, ఫిష్ తినొచ్చా, ఈయనకు రోజు నాన్ వెజిటేరియన్ లేకపోతే ముద్ద దిగదు. లేదమ్మా 3 బ్లాక్లు ఉన్నాయి, అసలు కొలెస్ట్రాల్ చాలా ఎక్కువగా ఉంది, ఈయన మానేయాలి, 1 సంవత్సరం పాటు మానేసిన తర్వాత అప్పుడు చూద్దాంలే అన్నాడు. నిజానికి మనసులో డాక్టర్ ఏమనుకుంటున్నాడంటే, నువ్వు సంవత్సరంలోపు ఎలాగ పోతావు కదా, సంవత్సరం తర్వాత నువ్వు నా దగ్గర పేషెంట్గా వస్తే కదా అప్పుడు ఆలోచించడానికి అని తనలో తాను అనుకుంటూ ఆయన నవ్వుకుంటున్నాడు. ఈయన పేషెంట్ అంటున్నాడు, డాక్టర్ గారు పోనీ చికెన్ అన్న తింటా రోజు, లేకపోతే నేను తినలేను, పోనీ ఎగ్స్ తినొచ్చా అంటే ఏం చెప్తామండి? మనుషుల పరిస్థితి అంతా ఇలాగే ఉందన్నమాట.
వాళ్ళు దేనితోని పోరాటం చేస్తున్నారంటే వాళ్ళ యొక్క బుద్ధితోని పోరాటం చేస్తున్నారు. ఉన్న ఫైటింగ్ అంతా కూడా దీంతో ఉంది, బుద్ధితో ఉంది అన్నమాట. అనేక ఆకర్షణలకి లోనయ్యారు, ఆకర్షణలకి బలైపోతున్నారు తప్ప దాన్ని మానుకోవాలని అనుకోవడం లేదు. తను చేసినటువంటి తప్పుకు తానే బలైపోతున్నానని మనిషి ఎప్పుడు తెలుసుకుంటాడంటారు? మీరు చెప్పండి. కాబట్టి లోకంలో జరిగేటువంటి తప్పులన్నీ కూడా, అపరాధాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనుషుల చేత చేయించబడేవి లేదా మనుషులే చేస్తున్నారన్న సంగతి మనం మర్చిపోవద్దు. అసలు ఏం అవసరం అండి? ఒక వ్యసనానికి బానిసవడానికి అవసరం ఏముంది అక్కడ? మీరు చెప్పండి. ఈ తాగుడే ఉంది, ఇది ఎందుకు వచ్చింది? మొన్న 23 డిసెంబర్ 31న ఒక తెలుగు రాష్ట్రంలో 200 కోట్ల రూపాయల మద్యం అమ్ముడుపోయింది. అంటే మనుషులు నీళ్లకు బదులు సారా బ్రాండీలే తాగుతున్నారా అన్న అనుమానం మనకు రాకమానదన్నమాట. తన ఉన్న స్థితిని, సహజంగా ఉన్నటువంటి స్థితిని వీడు ఎందుకు మర్చిపోవాలని అనుకుంటున్నాడో మనకు అర్థం కాదు. తాగడం వల్ల ఒక స్థితికి పోతాడు వీడు. అంటే చుట్టుపక్కల ఏం జరుగుతుందో కూడా వీడికి తెలియదు. చాలా బాగుంటుంది అంటాడు, చాలా బాగుంటుంది, అసలు మనల్ని మనం మర్చిపోతావు. నిన్ను నువ్వు ఎందుకు మర్చిపోవాలనుకుంటున్నావు అంటే నాకు సమస్యలు ఉన్నాయంటాడు. ఏం సమస్యలు? అవి వింటే మనకే నవ్వు వస్తుంది అనమాట. ఇన్ని సంవత్సరాలు అయింది, ఇల్లు కట్టుకోలేదు, అదే నన్ను వేధిస్తుంది రోజు, కాబట్టి నేను తాగాలి. నా కొడుకుకు ఉద్యోగం రాలేదు కాబట్టి తాగాలి. మా అమ్మాయికి వివాహం జరగడం లేదు కాబట్టి తాగాలి. నేను అనుకున్నంతగా సంపాదించడం లేదు కాబట్టి తాగాలి. ఇవి నిజంగా పరిష్కారమా? నువ్వు ఇల్లు కట్టుకోవాలని చెప్పేసి ఎవరు నీకు చెప్పారు? ఎవరు ప్రోత్సహించారు? కిరాయింట్లో సంతోషంగా ఉంటే తప్పేమిటట అంటే ఏం మాట్లాడతావన్నా నువ్వు? మనిషి అన్నాక కొన్ని కోరికలు ఉంటాయి కదా, కొన్ని ఆశయాలు ఉంటాయి కదా. నిజంగా మనిషికి ఉండాల్సినటువంటి ఆశయాలు ఏమిటి, కోరికలు ఏమిటి? ఆనందంగా బతికి వెళ్ళాలి, నా జీవితం అంతా ఆనందంగా గడవాలి, సాఫీగా గడవాలి, ఎలాంటి చీకు చింత లేకుండా గడవాలి అంటే దానికి ఒకే ఒక మార్గం ఉంది. అదేంటంటే సాధారణమైనటువంటి జీవనం. డబ్బు ఎంతన్నా రానివ్వండి, జీవన శైలి మాత్రం చాలా సాధారణమైన సింపుల్ లైఫ్, సింపుల్ లివింగ్, హై థింకింగ్. దీంతో ఇబ్బంది ఏమిటట? ప్రదర్శించాలి వీడు. నగలేసుకొని ఆమె ప్రదర్శించాలి, వీడు అప్పు చేసైనా, పెద్ద పెద్ద కార్లు కొనుక్కొని అప్పులు చేసైనా చాలా విలాసవంతంగా జీవితం గడుపుతున్నట్టు ప్రపంచానికి తెలియజేసి నా హోదా పెద్దది అని ప్రదర్శించే వాళ్ళు కోటాను కోట్ల మంది ఉన్నారు. ఇవన్నీ ఎందుకు మాట్లాడుతున్నామంటే మీ జీవితాన్ని కూడా మీరు ఒకసారి గమనించండి. మీకు ఎదురయ్యేటువంటి సమస్యలన్నీ కూడా మీ ద్వారా ఉత్పన్నమైనటువంటివే. అంటే మీ ద్వారా కలిగినటువంటి సమస్యలే. మీ ఆలోచన సరిగ్గా లేనందువల్ల మీ జీవితాన్ని మీరు సరిదిద్దుకోలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు కాబట్టే మీరు అనేక విషయాలకు బానిసలయ్యారు, కాబట్టి అనేక ప్రభావాలకి మీరు లోనయ్యారు, కాబట్టి మీ స్నేహాలు, మీ బంధుత్వాలు, మీరు ఎవరితోనైతే కలివిడిగా తిరుగుతున్నారో వారి యొక్క సహచర్యం, వాళ్ళతో మీరు ఉండడం వల్ల లేనిపోని ఆలోచనలు మీలో వస్తున్నాయి, లేనిపోని కోరికలు వస్తున్నాయి. మీరు కోరి కోరి మీ పతనాన్ని, మీ నాశనాన్ని కొని తెచ్చుకుంటున్నారు అన్న సంగతి మీకు అర్థమవుతుంది. కాబట్టి బుద్ధి దేని మీద ఆధారపడి ఉంటుంది? మనం ఏం చూస్తాం, ఏం మాట్లాడతాం, ఎవరితో తిరుగుతాం, ఏం వింటాం,
అది టీవీలో కానివ్వండి, సినిమాలో కానివ్వండి, నిజ జీవితంలో కానీ ఎవరితో కలిసి తిరుగుతున్నాం, ఏం వింటున్నాం, ఏమి చూస్తున్నాం, అవే మనకి ఫీడ్ అయి ఉంటాయి. ఇది ఒక పెద్ద కంప్యూటర్. ఈ హార్డ్ డిస్క్లో మనం ఏం ఫీడ్ చేయాలనుకుంటే అవే ఫీడ్ అయి ఉంటాయి. అవే తిరిగి తిరిగి గుర్తుకొస్తుంటాయి. ఆ గుర్తుకొచ్చిన వాటిని మనం ఎలాగైనా సాధించాలని అనేక తప్పులను మనం చేస్తూ పోతాం. చేయకూడనటువంటి పనులు చేస్తూ పోతాం. అనైతికమైనటువంటి పనులు చేస్తాం. అధర్మానికి మనం పాల్పడతాం. అదేం చేస్తుంది, మనలో నువ్వు పాపం చేశావురా అని నేను నిలదీస్తుంది, ఈరోజు కాకపోయినా రేపైనా సరే. కాబట్టి బుద్ధిని సరి చేసుకుంటే ఈ బుద్ధి యొక్క వెంపర్లాట, ఈ తిరుగుబోతుతనం ఏదైతే దీనికి వచ్చిందో, ఈ బుద్ధికి వచ్చినటువంటి ఈ తిరుగుబోతుతనాన్ని మనం ఆపివేస్తే సాధారణమైనటువంటి జీవితాన్ని, అతి సామాన్యమైనటువంటి జీవన శైలిని మనం అలవర్చుకుంటే దాంట్లో ఎంతో సౌకర్యం ఉంది, దాంట్లో ఎంతో సుఖం ఉంది, దాంట్లో ఎంతో శాంతి ఉంది. సింపుల్ లైఫ్, సామాన్యమైనటువంటి జీవితం, సామాన్యమైనటువంటి అలవాట్లు, చాలా నేల మీద నిలబడగలిగేటువంటి అలవాట్లు, ఆకాశానికి ఎగరకుండా భూమి మీదనే కాళ్ళు నిలిచేటట్లు మన జీవితం ఉంటే ప్రతిదీ సుఖవంతంగా, శాంతిప్రదంగా, శుభప్రదంగా ఉంటుంది. గమనించండి. నమస్కారం.